నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే నేను చెప్పబోతున్నమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో ముందుగా వచ్చేసరికి నిధి యాప్కే నెకట్ 2.0, ఓకేనా. సో చాలామంది తెలిసే ఉంటుంది. సో ప్రతి మంత్ మనం ఈ టైంలో ఒక వీడియో పెడతా ఉంటాం దీని గురించి, చాలామంది పెట్టమంటారు కాబట్టి. ఓకే, అయితే ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క నిధి యాప్కే నెకట్ 2.0 అనేది 29న, ఓకేనా, ఈ మంత్ 29వ తారీఖున ఈ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారు. సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అయితే ఈరోజు కూడా కొన్ని క్యాంప్స్ అనేవి జరిగాయండి 26వ తారీఖున. ఎందుకంటే పండుగ సందర్భంగా కొన్ని ఏరియాస్లో ఆ టైంలో పెట్టడానికి అవ్వదు కాబట్టి జరిగాయి. అది కూడా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు కాదు అవి, ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. ఇది ఇక్కడ చూడండి, 26వ తారీఖున అయితే కొన్ని ఏరియాస్లో, అంటే ఇక్కడ మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క వెస్ట్ బెంగాల్, హౌరా, ఇట్లా కొన్ని ఏరియాస్లో మనకి 26న పెట్టేశారు, అంటే ఈరోజు పెట్టేశారు. బట్ 29వ తారీఖున అయితే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సో 29వ తారీఖున అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇక్కడ మీకు చెక్ చేసుకోండి ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఈ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారు అనేది. ఇక మీరు చూడొచ్చు, గుంటూరు, కడప, ఓకేనా. చాలామంది తెలిసే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. 29న, ఈ మంత్ 29న మనకి ఈ యొక్క నిధి యాప్కే నెకట్ 2.0 క్యాంప్స్ అనేవి ఉన్నాయి. ఎవరికైనా అట్లాంటి ఇష్యూస్ ఉన్నా వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు, ఓకే. అండ్ దాంతోపాటు మనకి పోర్టల్లో చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రివ్యాంప్డ్ ఈసీఆర్ గురించి చెప్పమంటున్నారు, ఓకేనా. దాని గురించి మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎంప్లాయీస్కి కూడా ఒక రకంగా బెనిఫిట్, ఎంప్లాయర్స్కే కాదు ఎంప్లాయీస్కి కూడా ముఖ్యంగా మనకే బెనిఫిట్, ఓకేనా. అయితే ఇది క్లిక్ చేసి ఓపెన్ చేయగానే సో మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈ రివ్యాంప్డ్ ఈసీఆర్ అంటే ఈ ఈసీఆర్ని మనము సరిదిద్దుకోవచ్చు అనమాట, ఓకేనా. పునరుద్ధరీకరణ చేయొచ్చు అనమాట. అయితే ఎంప్లాయర్ పోర్టల్ ఓపెన్ చేయగానే ఎవరైనా హెచ్ఆర్ అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన పోర్టల్ ఓపెన్ చేయగానే మనకి ఒక పాపప్ అయితే ఈ విధంగా వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో డియర్ ఎంప్లాయర్ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. సో ఈ సెప్టెంబర్ 2025 తారీఖు నుంచి ఈ యొక్క ఈసీఆర్లో మార్పు అయితే తీసుకొస్తామని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీటిలో ముందుగా రిటర్న్స్ అండ్ పేమెంట్స్ సంబంధించిన సెగ్రిగేషన్స్ అంటే విభజన కానివ్వండి, లేకపోతే ఇన్కరెక్ట్ ఈసీఆర్స్ అనేవి సబ్మిట్ చేస్తారు చాలామంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి అంటే దీన్ని ఆపడానికి అని చెప్పేసి వీళ్ళు సిస్టమ్ బేస్డ్ వ్యాలిడేషన్ అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు, ఓకేనా. అండ్ దీంతోపాటు విత్ ఈసీఆర్ అంటే ఈసీఆర్తో పాటు ఏదైనా డ్యామేజ్ సంబంధించిన అలాగే ఇంట్రెస్ట్ సంబంధించినవి ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే వాటిని కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తాము ఈసీఆర్లో అని చెప్పేసి కూడా 3వ పాయింట్ అయితే క్లియర్గా చెప్తున్నారు అనమాట. అలాగే ఈసీఆర్ సవరణ నిబంధన కూడా కొన్ని షరతులతో తీసుకొస్తున్నట్లు వీళ్ళైతే చెప్తున్నారు, ఓకేనా. దీన్ని మనం సవరణ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి. అలాగే ఏదైతే పాత ఫార్మెట్ ఉందో ఈ ఎగ్జిస్టింగ్ ఫార్మెట్ అనేది సో ఇందులో ఎట్లాంటి మార్పు అయితే లేవు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకేనా. ఎవరైనా ఉంటే కనుక హెచ్ఆర్స్ వాళ్ళు సో చెక్ చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. దీన్ని క్లిక్ చేస్తే కనుక యూజర్ మాన్యువల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అంటే అట్లాంటి ఈసీఆర్స్ అనేవి ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏంటని చెప్పేసి ఒక చిన్న డెమో అంటే ఒక ఇమేజెస్ ద్వారా వీళ్ళు ఒక చిన్న డెమో అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక యూజర్ మాన్యువల్ అంతా ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇట్లాంటి ఫైల్స్ అనేవి ఎట్లా రిటర్న్ చేయాలి అనేవి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఈసీఆర్స్ అనేవి ఎక్కడెక్కడ ఓపెన్ చేయాలి, ఎలా చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకేనా. మీరు ఎంప్లాయర్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో దీన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే దీనివల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అంటే కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ హెచ్ఆర్స్ వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి సంబంధించిన అమౌంట్స్ అనేవి సెగ్రిగేషన్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడి నుంచే ఈసీఆర్ ద్వారా సరి చేయడం ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీకెండ్ లైవ్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror if he is no friend to me. It's not working out.